యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మొదలైంది. ఇవాటి నుంచి 23 వరకు జరిగే మహాక్రతువు ప్రారంభమైంది. ఇప్పటికే ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం పనులు పూర్తి కాగా 108 మంది ఋత్విక్కులతో పూజలు నిర్వహిస్తున్నారు. దేశంలోని పుణ్యనదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చారు. పీఠాధిపతి వానామామలై రామానుజీయర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది. కొండపైన 5 హోమగుండాలు ఏర్పాటు చేయగా 19 నుంచి 22 వరకు 108 మంది ఋత్వికులతో సుదర్శన హోమం, నారసింహ హోమం నిర్వహిస్తున్నారు. మహాకుంభ సంప్రోక్షణకు దేశం నలుమూలల నుంచి 1,00,000కు పైగా భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. 23న సుమారు 1,00,000 మంది భక్తులకు పులిహోర ప్రసాదం ఉచితంగా అందించేందుకు దేవస్థానం నిర్ణయించింది. మహాకుంభ సంప్రోక్షణతో పాటు మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచార కార్యక్రమంలో భాగంగా దేవస్థానం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఆలేరు, భువనగిరి, శంషాబాద్, మహారాష్ట్రలోని షోలాపూర్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తోంది. కొండపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5 హోమగుండాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెదకుండానికి అనుబంధంగా మరో 4 హోమగుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మీ హవన హోమాలు చేస్తారు. చివరి రోజైన 23న విమాన గోపురానికి 25 కలశాలతో అభిషేకం, మూలమూర్తి హవనం చేస్తారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి విమాన గోపురానికి ప్రాణం పోస్తారు. పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం జరిపి దివ్య విమాన గోపురాన్ని శ్రీ స్వామివారికి అంకితం చేస్తారు. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా స్వామివారిని బంగారు శిఖరాల బహుబ్రహ్మమయుడిగా నేత్రపర్వంగా తరించడానికి ఈ రోజు స్వస్తి వాచనం జరిగింది. ప్రభాతంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే స్వామివారికి ఆస్థానం చేయడం జరిగింది. అన్ని రకాల ఉపచారాలు జరిగిన తర్వాత నిర్విఘ్నంగా కొనసాగడానికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, స్వామివారికి రక్షాబంధనం అనే కార్యక్రమాలు జరిగాయి. వెంటనే ఎలాంటి వాస్తు దోషాలు, క్షేత్ర దోషాలు, అపవిత్ర దోషాలు ఉండకుండా ఉండడం కోసం యాగశాలను పుణ్యాహజలంతో ప్రోక్షించి ఆ తర్వాత వాస్తు పూజ, హరిజగ్రీకరణం అనేటువంటి వైదుష్య కార్యక్రమాలను చేసి యాగశాలను స్వామివారు వేంచేసినారు. శ్రీ